ఈ ఈ దినమున ఒక మాట చదువుకుని మనం కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసి మన త్వరగానే ముగించుకుందాం బిడ్డలారా. మిమ్మల్ని ఇసుకు పుట్టించను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రసంగి వ్రాసిన గ్రంథములో నుండి ఓ మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి మాటను నేనే చదువుతున్నాను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథకర్త రాస్తూ 7వ వచనము కాడకు వచ్చేసరికి ఒక మంచి మాట, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు అని ఈ స్థలమందు వ్రాయబడింది. సుగంధ తైలము కంటే. సుగంధ తైలం అంటే ఏంటండి? సుగంధ తైలం అంటే స్ప్రే కొట్టుకుంటాంగా, సెంట్ రాసుకుంటాంగా. అయ్యా ముక్కావని తైలమా? దేవుని బిడ్డలారా, ఈ సుగంధ సెంటి కంటే సుగంధ ద్రవ్యము, స్నో పౌడర్, పాన్స్ పౌడర్, ఇట్లాంటి అన్నిటికంటే మంచి పేరు. ఈ మంచి పేరు కోసము చాలామంది ప్రజలు ప్రయాసపడుతూ ఉంటారు. మంచి పేరు మేలు అని చెబుతుంది. మంచి పేరు, మంచి పేరు, అది 2 అక్షరాలే, ఇది 2 అక్షరాలే. అసలు మంచి పేరు ఎలా వస్తుందండి అని మనం ఆలోచన చేసుకుంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి దేవుడు అంటే పక్కన ఎవరున్నట్టండి? చెడ్డ దేవుళ్ళు కూడా ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది కదా. మంచి దేవుళ్ళు, మంచి దేవుడు మనం ప్రేమిస్తాం. అందుకే భక్తుడు ఇలాగ అన్నాడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు, మంచి భలే మంచి దేవుడు, మొక్కులను కోరడు మనసిస్తే చాలును. ఆ మంచి దేవుడు కోరుకునేది ఏంటండి? మృక్కులను కోరే దేవుడు కాదు, మనసిస్తే చాలట. ఏ దేవుడి దేవుడు? భలే మంచి దేవుడు. ఏమండి, మంచి దేవుడు అంటే సరిపోదా? భలే అంటే, భలే భలే అంటే దానికి అర్థం ఏంటి? భలే మంచి కార్యాలు చేశాడు ఆయన. ఎలాంటి మంచి కార్యాలు చేశాడు? పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న వాడికి కాళ్ళు ఇచ్చాడు, మూగవాడికి మాట ఇచ్చాడు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు. నా దేవుడు మంచి భలే కార్యాలు చేశాడండి. మంచి కార్యాలు చేశాడు గనుక బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, మంచి పేరు కావాలని కొందరు బావిలు తవ్విస్తున్నారండి, కొందరు అన్నదానం చేస్తున్నారండి, కొందరు భూదానం చేస్తున్నారండి, కొందరు వస్త్రదానం చేస్తున్నారండి. ఈ రీతిగా కొందరు రకరకాల కార్యాలు చేస్తూ ఉన్నారు. దేని కొరకయ్యా అంటే ప్రజలలో మంచి పేరు సంపాదించాలని, సమాజంలో మంచి పేరు సంపాదించాలని. మంచి పేరు మేలు అని చెప్తుంది కదా. ఈ మంచి పేరు సంపాదించాలంటే ఎలాగొస్తుంది? నేను 1-2 మాటలు జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగిస్తాను బిడ్డలారా. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో ఓ భక్తుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు.
దినవృత్తాంతాల 2వ గ్రంథము 24:15 చదివితే, యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతని గురించి చెప్పుతున్న సాక్ష్యం ఏమిటని ఆలోచన చేస్తే, ఆ ఆ చాలండి బిడ్లరా, ఇక్కడ ఒక భక్తుడు కనపడుతున్నాడు మనకి. ఎవరైనా? యెహోయాదా. ఈయన మంచి ఏంటండి? మంచి ప్రవర్తన లేక మంచి నడవడిక. ఏమంటున్నాడండి? మంచి ప్రవర్తన లేక మంచి నడక. ఎవరెవరికి ఎదుట నడిచాడటండి? మనం ఆలోచన చేసుకుంటే ఆ మాట చదవండి బాబు. ఒక్క నిమిషం. ఈ 16వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీయుల ప్రజల దృష్టికి, ఇదిగో ఇశ్రాయేలీయుల దేవుని దృష్టికి, అంతేకాదండి తన ఇంటి వారి దృష్టికి ప్రవర్తన ఎలా ఉండాలట? మంచిదై ఉండాలి. ప్రవర్తన మంచిగా ఉండాలి. నీ ప్రవర్తనను బట్టే నీకు మంచి పేరు వస్తూ ఉంది. నీ ప్రవర్తనే నీకేం తెస్తా ఉంది? చెడ్డ పేరు తెస్తుంది. నీ ప్రవర్తన నీకు మంచి పేరు తెస్తుంది, నీ ప్రవర్తనే నీకు చెడ్డ పేరు తెస్తుంది. నీ ప్రవర్తన సరిలేదు. నీ ప్రవర్తన సరి చేయబడాలి అంటే యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్య దగ్గరకు వస్తే నీ చెడు ప్రవర్తన ఏమైపోద్దండి? ఏమైపోద్ది? మంచి ప్రవర్తనగా మారిపోద్ది. ఒకప్పుడు నేను దొంగనండి, నేను మోసగాడినండి, నేను అబద్ధికుణ్ణండి, నేను త్రాగుబోతునండి, నేను ఎవ్వరికీ ఇష్టం లేదండి. అందుకే ఓ భక్తుడు ఇలాగ అన్నాడు, ఎన్నో పాపములు చేసి మూటగడితిని, ఎన్నో మోసములు చేసి ద్రోషినైతిని, బదము తెంచెను బ్రతికించెను నన్ను, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమ నిన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పినా, ఎన్ని స్థలాలకి వెళ్ళినా మంచి వ్యక్తిగా మారలేకపోతున్నాడండి మానవుడు. నేను చోటకి వెళ్ళానండి ప్రార్థన చేయటానికి. ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే ఆ కుటుంబం అంటుంది, అయ్యా ప్రార్థన చేయండి, మా ఆయన గారు త్రాగకూడదని తిరగకూడదని చేతికి కడి వేయించానండి. ఏమేయించిందటండి? చేతికి కడి వేయించిందటండి. కడివి నీ కడియము లేక నీ రింగు నీ బ్రతుకును మార్చలేదు. వాడు ఏం చేశాడంటే మందు కాడికి వెళ్ళేటప్పుడు చేద్దున్న తీసి పక్కనెట్టేసి తాగేసి కూడట, మళ్ళా అది వేసుకుని కూడట. ఏమండి దేవుని బిడ్డలారా, ఈ లోకములో కడివేసినా లేక రింగేసినా బెల్ట్ వేసినా టోపీ పెట్టినా వస్త్రం మార్చినా బ్రతుకు మారదు, ప్రవర్తన స్థిరపరచబడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ప్రవర్తన ఏం చేస్తాడటండి దేవుడు?
స్థిరపరుస్తాడు. దేవుని యందు భయము దీవెన. ప్రవక్తను స్థిరపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని చేత ఇక్కడ ఇశ్రాయేలీల దేవుని దృష్టికి, తన ఇంటివారి దృష్టికి ఎలాగోలా మంచోడు అవుతాడండి. ఎందుకంటే ఇంటివారి దృష్టికి ఎట్లాగైనా మంచోడు అయిపోతాడండి. కానీ మరి ఈదిలోనో, ఇప్పుడు నీ భర్త ఎలాంటి వాడమ్మా అంటే, నా భర్త చాలా మంచోడని చెప్తే తన భార్య, మీ నాన్నగారు ఎలాంటి వాడురా బాబు గ్రేస్ అన్నారు అనుకోండి, మా నాన్నగారు చాలా మంచోడండి అంటాడు. అంతే కదండి. ఎవరి తండ్రి గురించి ఎవరు చెడుగా చెప్తారు? ఎవరి భర్త గురించి ఎవరు చెడుగా చెప్తారండి? కానీ నీ సాక్ష్యము ఈదులోనికి వెళితే ఆయనండి, గ్రామంలో, వీధిలో, లేక సమాజంలో, సంఘంలో నీ సాక్ష్యం ఎలాగుండాలంటే వరదీసిన కత్తిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడే ఒక వ్యక్తిని అంటాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం చదివితే అక్కడ ఒక ప్రవక్త కనపడుతున్నాడు అండి మనకి. ప్రవక్త. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 32వ వచనం అండి. దేవుడే చెప్పుతున్న సాక్ష్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, యెహోవా దూత కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతముగా. ఏమండి, దేవుని ఎదుట, మన దేవుడే దేవుడండి. ఆయన చూచే దేవుడు. ఆయన చూస్తున్న దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు. ఇక్కడ బిలాము ప్రవక్త దేవుడు చూస్తున్నాడు. బారాకు రాజు మనుషులు పంపించారు, అబ్బాయి బాబు ప్రవక్త గారు, మీరు మా మీదకి దెబ్బలాటకు వస్తూ ఉన్నారు మాటికిని. ఎవరండి వారు? ఎవరంటావేంటి? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? వారు దేవుని బిడ్డలు. దేవుడు బిడ్డలంటే ఆయన ఎంత ప్రీతి గలవాడో తెలుసా? కీర్తన గ్రంథం చెప్తుంది. కీర్తన గ్రంథం, ఇగో తన ప్రజల ఎడల యెహోవా ప్రీతి గలవాడంటే ప్రేమ గలవాడు. ప్రేమ కలిగిన దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, బిడ్డలారా, ప్రేమ కలిగిన దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆ ప్రేమ గల దేవుడు ప్రవక్త ఆ బిడ్డలను శపించాలని బారాకు చెబుతున్నప్పుడు, నేను దేవుడిని అడిగి చెప్తానన్నాడండి. దేవుడు ఏమన్నాడంటే, అబ్బాయి నువ్వు వారితో వెళ్ళకూడదు అన్నాడు. దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, బాబు నేను రాను అన్నాడు. కానీ ఇప్పుడు బారాకు తీసుకొచ్చిన బంగారము, వెండి, వస్త్రాలు అంటే, మన కన్నులు క్రీస్తుతో లేపబడిన వాడవైతే పైనున్న సింహాసనము యేసు వైపుకి మనం చూసుకుంటూ వెళ్ళిపోతే, ఇహలోక సంబంధమైన వెండి బంగారముల వైపుకి మనం చూడం. ఎందుకని? మనల్ని విమోచించిన దేవుడు వెండి బంగార క్షయమైపోయే వస్తువుల ద్వారా మనల్ని విమోచించలేదు. అమూల్యమును
నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల రక్తముతో మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. మన దేవుడు విమోచకుడు, ఆయన సజీవుడు, సర్వాధికారి అయిన దేవుడు. పవిత్రమైన రక్తము ద్వారా విమోచించబడిన నీవు ఆయన వైపుకు చూడకుండగా, అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఇలాగ అంటున్నాడు, నీ కన్నులు సూటిగా, దేవుని బిడ్డలారా, సూటిగా చూడాలి, అటు ఇటు చూడకూడదు. ఏ చూపులండి? యెహూ భార్య యెహూను వశపరుచుకోవటానికి వారచూపులు చూస్తుందట. వారచూపులు చూచుచు కులుకుతూ మెడచాచుచు గల కారణం ఏంటి? ఏమి లేనప్పుడు, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను. ఏమీ లేనప్పుడు ఆయన సన్నిధికి వస్తే కరించాడు, జాలిపడ్డాడు, దీవించాడు అనుకోండి. దీవించిన తర్వాత సరైన బట్టలు ధరించలేని స్థితిలో పెంట కుప్పల మీద నున్న దీనులను ఆయన పైకెత్తువాడు. ఏదో దేవుడు కృప చూపించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే తాగుడిని అసహించుకుంటాడండి. దేవుడి దగ్గరికి వస్తే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోడు కనుక, ఇప్పుడు రోజుకి 20 రూపాయలు త్రాగుడు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, 5 రూపాయలు సిగరెట్ ఖర్చు పెడుతున్నాం అనుకోండి, 10 రూపాయలు టిఫిన్ ఖర్చు పెడుతున్నాం అనుకోండి, 50 రూపాయలు భోజనం. ఎంత అయిందండి? ఎంత అయింది? 75 రూపాయలు అయిపోయింది. ఒక వ్యక్తి మీద 75 రూపాయలు ఖర్చు పెడతా ఉంటుంటే భార్యకేం పెడతాడు? బిడ్డలకేం పెడతాడు? ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాక్యం విని హృదయంలో వాక్యాన్ని చేర్చుకుని మారు మనసు పొంది బాప్తిసం పొందాడో, ఇక త్రాగుడు షాపుకి వెళ్ళడు, తినుబండారాలు బయట అసలు ఏం తినబుద్ధి ఎత్తలేదండి నాకు అంటాడు. ఎందుకని? మనసు మార్చుకున్నాడు గనుక. ఈ డబ్బులన్నీ మిగిలే కదండి. 2 నెలకి 4 సార్లు హాస్పిటల్కి వెళ్తుంటే పట్టుగా 5,000 10,000 అయిపోతున్నాయండి. దేవుడు తన గాయపడిన హస్తముతో స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చేశాడు. అదొకటి కలిసి వచ్చింది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి విశ్వసించి మారు మనసు పొందాడో, ఇక త్రాగుడు ఖర్చు, విలాసాల ఖర్చులు లేవు, హాస్పిటల్ ఖర్చు లేదు. ఇవన్నీ మిగిలిన కారణాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, బండి కొనుక్కున్నాడు. ఈ రీతిగా ప్రభు ఆశీర్వదించటం ప్రారంభిస్తే కొద్ది రోజులు అయిన తర్వాత సేవకుడి మీద కారలు ఎగడేయటం ప్రారంభిస్తాడండి. వార చూపులు చూచుచూ కులుకుచూ కాళ్ళు గజ్జలు మోగించుచు స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, దేవుడే మనలను గురించి మంచి సాక్ష్యం పలకాలి. నా ఎదుట నీ నడక విపరీతమైనది, జాగ్రత్త. బిలాము గురించి దేవుడే చెబుతున్నాడు. ఏమండి, దేవుడు ఆ గాడిదకు వాక్కిచ్చాడట. ఎవరి గాడిదకండి? బిలాము గారి గాడిది రమ్మంటే వచ్చేదట, పొమ్మంటే పోయేదట, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్ళేదట. కానీ ఆ రోజు ఏం చేస్తుంది? యజమానుడా, నన్ను ఎందుకు ముమ్మారు కొడుతున్నావు అని గాడిద మాట్లాడుతుందటండి. గాడిద మాట్లాడితేనే కానీ బుద్ధి రాలేదా? దైవజనుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడే, పాటల ద్వారా మాట్లాడుతున్నాడే, సాక్ష్యముల ద్వారా మాట్లాడుతున్నాడే, ఇంకా బుద్ధి మార్చుకోకుండా, ఇంకా మనసు మార్చుకోకుండా లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి, పాపాన్నే జుర్రుకుని చెడి పడి పతనమైపోతున్న నీ జీవితాన్ని మార్చి మంచి పేరు తీసుకురావాలని నా యేసయ్య దినమెల్లా చేతులు చాచి నీ వైపుకే చూస్తున్నాడు. తమ్ముడా, అన్నయ్య, అక్క, చెల్లి,
ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను విని మరియు ఈ నామముననే రక్షణ. మనుషులు ఇయ్యబడిన నామములో రక్షణ లేదు గనుక బిడ్లరా, ఈ నామమున నీ ప్రవర్తన మార్చుకోగలవా? ఇశ్రాయేలుల దేవుని దృష్టికి నీ ప్రవర్తన ఎలాగా ఉండాలండి? సరి అయినదిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని చేత సాక్ష్యం పలికిన వాడిగా ఉండాలి. ఇంకొక ఆయన గురించి చెప్తాడు దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం ఒక మాట. ముందుకెళ్దాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మంచి మాట ఉందండి. భూమి మీద అతని వంటి వాడు లేడు అంటాడండి. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం అండి. ఎక్కడా? భూమి మీద అతని వంటి వాడు లేడు. ఎవరి వంటి వాడండి? యోబును గూర్చి సాక్ష్యం చెబుతున్నాడు. ఈ దినము నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాడు. యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి జీవించగలవా? దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చావు, బాగానే ఉంది, మారు మనసు పొందానని చెప్పుకుంటున్నావు, పాటలు పాడేస్తున్నావు, ప్రసంగాలు చేసేస్తున్నావు. బ్రతుకు మారిందా? కానుక, కృతజ్ఞతార్పణలు, మొక్కుబళ్ళు ఎన్నో ఇస్తున్నావు, కానీ బ్రతుకు మారలేదో. ఏమి నాయనా ఈ ఆదివారం గుడికి రాలేదేటి? పండగ కదండి అయ్యారండి. ఓరు బుద్ధి లేనోడా, ఏమొచ్చిందండి? పండగ వచ్చిందంటే వీడికి. ఏ క్రైస్తవుడు? పండగ క్రైస్తవుడు. ఎందుకంటే క్రిస్మస్ పండగ పోనివ్వడు, ఇక్కడ సంక్రాంతి పండగ పోనివ్వడు, అక్కడ ఏమంటాడు? అక్కడ హ్యాపీ క్రిస్మస్, ఇక్కడేమో హ్యాపీ పొంగల్ అంటాడండి. నువ్వు ఉంటావా? ఎచ్చగా ఉండు, లేదు కదా చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో నీవు ఉంటే బయటికి ఉమ్మివేయబడతావు. 2 పడవల మీద కాలేస్తే మధ్యలో పడిపోతావు. నీ బ్రతుకు అతోగత అయిపోతుంది. గమ్యము లేని బ్రతుకు అయిపోద్ది నీ బ్రతుకు. ఈ దినమే నీ మనసు మార్చుకో. ఈ దినమే నీ సాక్ష్యాన్ని సంపాదించుకో. మంచి సాక్ష్యం కావాలి. ఆ మొదటి మాట చదివితే, హూజు దేశమందు ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థపరుడు. అబ్బబ్బా, యథార్థపరుడు అంటే ఒక మాట జ్ఞాపకం వస్తుందండి. ఆయన 2వ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 29వ అధ్యాయములో 2వ వచనాన్ని చదివితే, దేవుని దృష్టికి యథార్థముగా, చదవండి. ఇదిగో అతడు తన పితరుడైన దావీదు చర్యలంతటి ప్రకారముగా. ఏమండి? అతడు అనగా ఎవరు? హిజ్కియాను గురించి దేవుడు చెబుతున్న మాట ఏమిటండి? దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడట. అబ్బా, ఎప్పుడైతే దేవుని దృష్టికి నీవు అనుకూలంగా కనపడతావో, ఎప్పుడైతే దేవుని దృష్టికి మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తావో, నీ ప్రవర్తన ప్రతిఫలము దేవుడు నీకు కొరత లేని ఆశీర్వాదం ఇస్తాడు. నా దేవుడు కొరత లేని ఆశీర్వాదం ఇస్తాడు. ఎప్పుడు నీ తల దించుకునేవాడిగా చేయడు, ఎప్పుడు నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు, ఎప్పుడు నిన్ను ఆశీర్వాదకరమైన బాటలో నడిపిస్తాడు, ఎప్పుడు ఆనందదాయకంగా ఉంచుతాడు. దుఃఖమైనను, వేదనైనను, కన్నీళ్ళైనను, చింత అయినను నా దేవుడు లేకుండా కొట్టివేస్తాడు.
నీ తల మీద ఆనంద తైలం పోస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. బిడ్లరా, దేవుని సన్నిధిలో ఎంత అద్భుతమైన సంగతులు రాస్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగం ఏంటండి? సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు. ఈ మంచి పేరు నీకు ఎలాగొస్తుందంటే, నీ ప్రవర్తన మార్చబడాలంటే, నా యేసయ్య పిలుస్తున్నాడు, తమ్ముడా రా, యేసయ్యకి నీ మనసు ఇవ్వు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలదంటాడు భక్తుడు ఇర్మియా ప్రవక్త. దాన్ని ఎవడు గ్రహించగలడు? నేటి దినాల్లో యవ్వనస్తులు చెడిపోవటానికి గల కారణం ప్రవర్తన సరిలేక, గ్రహింపు లేక, ఆలోచన లేక, జ్ఞానం లేక, సరైన విధానంలో నడిపించబడక, తల్లిదండ్రుల మాటకు అవిధేయుడై, దేవుని మాటను ధిక్కరించుచు దైవజనులకు లోబడక, సరైన అవగాహన లేక, స్వబుద్ధి మీద ఆధారపడి స్వచిత్తము చేసుకుంటూ ప్రవర్తిస్తూ, చివరికి బిడ్లరా యవ్వనస్తులు ఏమైపోతున్నారండి? కాలమునకు ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తల్లికి శోభ, తీరని శోభ, కడుపు కోత. అయ్యో అయ్యయ్యో. గల కారణం ఏంటో తెలుసా? లోకంలో ప్రేమించి, లోకంలో ఈ ప్రియురాల దగ్గర మంచి పేరు సంపాదించాలనుకుంటున్నాడు. తన టాలెంట్ ఎవరి దగ్గర చూపిస్తున్నాడు? తన చదువులోనో లేక తన పనిలోనో కాదండి, ప్రియురాల దగ్గర చూపిస్తున్నాడు టాలెంట్. ఎలాగునా? పై బట్టన్ ఇప్పి గొలుసు చూపించి, అద్దె గొలుసు అండి అది, వాచి అద్దిదండి, బట్టలు అద్ది అండి, ఈ ప్రియురాలకు చూపిస్తూ ఉన్నాడండి. ఓ ఫ్రెండ్ తన ఫ్రెండ్ని ఒక యవనస్తుడు సేవకుడి దగ్గర తీసుకొచ్చింది. ఏమిటంటే, అర్జెంటుగా నువ్వు వచ్చే మన ఇద్దరం లేచిపోదాం అంటున్నాడట ఒకడు. ప్రియుడు ఆ ఫ్రెండ్ తీసుకొచ్చింది. అయ్యా చెప్పండి అంటే, ఫోన్లో వస్తున్నావా లేదా నువ్వు అంటున్నాడండి. అప్పుడు అన్నాడు, అమ్మా ఒక్కసారి మరలా ఫోన్ చేయి, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, డాక్టర్లు నన్ను టెస్ట్ చేసి, నీకు షుగర్ వచ్చిందమ్మా, కడుపులో క్యాన్సర్కి అయిందమ్మా, నువ్వు కొద్ది రోజుల్లో చచ్చిపోతావమ్మా, నువ్వు బ్రతకవమ్మా, బలహీనరాలు అయిపోబోతున్నావు అన్నారు డాక్టర్ గారు అని చెప్పమ్మా నీ ప్రియుడితో అంటే, వెంటనే అయ్యా నా ఫ్రెండ్ హాస్పిటల్ తీసుకెళ్ళింది, హాస్పిటల్లో డాక్టర్ గారు నీకు షుగర్ వచ్చేసింది, క్యాన్సర్ ఫ్రెండ్ ఉంది, నీవు కొద్ది రోజుల్లో బలహీనరాలు అయిపోయి చనిపోతావమ్మా అంటే, ఓయ్ పిచ్చిదానా, నువ్వు నాకెందుకే, బలహీనరాలు అయితే నాకెందుకే బాబు. వెంటనే ఫోన్ చిచ్చి కట్టేసి చిమ్మిరి చేసి అతలు పాడిచేటట్టండి డాడీ. ఇప్పుడు సేవకుడు చెప్పాడట, బాబు నీ తండ్రికి ఫోన్ చేయి, వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు అంటున్నావు కదా, ఫోన్ చేయంటే, వెంటనే నాన్నగారు డాక్టర్ గారు ఇలాగ అన్నారని చెప్తే, అమ్మా రోగిష్ఠురాలు అయితే మాత్రం వదిలేసుకుంటానా తల్లి, ఎలాగైనా నిన్ను బాగు చేసుకుంటానమ్మా, అవసరమైతే నా బ్లడ్ అమ్మి డబ్బు సంపాదించి ఏ పాసిపనో చేసుకుని డబ్బులు తెచ్చి నీకు బాగు చేస్తానమ్మా, దుఃఖపడకు, వేదన ధైర్యంగా ఉండు అంటున్నాడండి. తల్లిదండ్రుల ప్రేమ, ప్రియుడు అందం ఉంటే ప్రేమిస్తాడండి ప్రియుడు, డబ్బుంటే ప్రేమిస్తాడండి ప్రియుడు. అందం పోయినా, ఆరోగ్యం పోయినా, డబ్బులు లేకపోయినా నిన్ను ప్రేమించడు నీ ప్రియుడు. కానీ నా ప్రాణ ప్రియుడు ఉన్నాడే, నా ప్రాణ ప్రియుడు యేసయ్యా, ప్రాణప్రియుడైన యేసయ్యా తమ్ముడా నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, చెల్లమ్మ నిన్ను ప్రేమిస్తున్నాడు. అందముందని, ఆరోగ్యం ఉందని, ధనముంది, బలముంది, జ్ఞానం ఉంది, నాకేంట్లే అని అనుకోకమ్మా, చదువుంది నాకేంట్లే అనుకోవద్దమ్మా, ఒకసారి ఆగి ఆలోచన చెయ్యి. చెల్లమ్మా, తమ్ముడు ఆలోచన చెయ్యి బాబు, నీ ప్రవర్తన ఎలాగుంది,
మంచి పేరే సంపాదించుకుంటున్నావా? నా యేసయ్య నిన్ను మంచి సాక్ష్యం పలకాలని ఆశపడుతున్నాను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను బిడ్డలారా. చివరికి ఒక మాట, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. 10వ అధ్యాయం 22వ వచనం చదివితే, జనులందరి వలన నా మంచి పేరు పొందాడట. గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవునికి భయపడేవాడు ఎప్పుడు తలదించుకోకలొద్దండి. దేవునికి భయపడేవాడు ఎప్పుడు తల ఎత్తుకొని వాడిగా ఉంటాడు. నీవు తల ఎత్తుకొని వాడిగా ఉండాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తను నీవేం చేసుకోవాలి? స్మరణకు తెచ్చుకోవాలి. అదే ప్రసంగి గ్రంథంలో, నేను ముగించేస్తాను, ఎందుకో ఈ మాట మరలా ప్రభు మాట ప్రేరేపిస్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలోనే ఒక మాట చూడండి బిడ్డలరా. పన్నెండవ అధ్యాయము, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, సునకు సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, ఇదిగో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు బిడ్డలారా. ఎప్పుడటండి? బాల్య దినముల యందే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనని దేవుడు మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు. అక్కడ 13వ వచనం చదివితే, ఇదియు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టుని మానవ కోటికి ఇది ఏ విధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్లరా, జనులందరి వలనను మంచి పేరు పొందినవాడు కొర్నేలి. ఎవరండి అతడు? కొర్నేలి పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించుడి వాడు. అతనికి ఏమి కొదువయ్యిందంటే రక్షణ కొదువయ్యింది. ఒకవేళ ఈ లోకంలో నీవు మంచి పేరు సంపాదించాలని దాన ధర్మాలు, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఎన్నెన్నో చేస్తున్నావేమో అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య. ఈ లైవ్ ఆరాధనను వింటున్న నీవు, వాటి వలన నీకు ఆశీర్వాదం వస్తుంది. నీవు నిత్యత్వం చేరాలంటే రక్షణ కావాలి. ఈ రక్షణ నీవు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, లోయల్లో దిగినా, కొండలెక్కినా, చెట్లకు మొక్కినా, రాళ్లకు పూజ చేసినా రక్షణ రాదు. నీకు రక్షణ రావాలంటే రక్షణ యెహోవాది. ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ ధనము. నా కుమారుడా, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలవా? నీ ప్రవక్తనను నా దేవుడు మార్చగలడు. నీ త్రాగుబోతు జీవితాన్ని మారుస్తాడు, నీ వ్యభిచారపు జీవితాన్ని మారుస్తాడా, నీ దొంగ బుద్ధిని మారుస్తాడా, నీ గర్వపు మనస్సును మారుస్తాడు, నీకు మంచి మనసునిస్తాడు. నా యేసయ్య మంచి మనసునిస్తాడు. గాడిదలు నిలుక్కుంటూ వెళుతున్న సౌలుకి దేవుడు ఏమిచ్చాడండి? అభిషేకం ఇచ్చి మంచి మనసిచ్చి దేవుని ఆత్మనిచ్చాడు, క్రొత్త మనసు. ప్రవక్తలలో ఒకనిగాను, రాజులో ఆ ఇజ్రాయేలుకు మొదటి రాజుగా నియమించాడు దేవుడు. కానీ కాపాడుకోలేకపోయాడు, కోల్పోయాడు. ఈ సాయంత్రకాలపు వేళలో ఏదెను తోటలో చల్లపూట వేళ అవ్వాదములతో మాట్లాడుతున్న దేవుడు ఇదిగో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము వినగలవా? ఆయన చోటు ఇవ్వగలవా? ఒకసారి ఆలోచన చేసుకో. జాగ్రత్త ఓ మానవుడా, నీ గతి ఏమవుతుందో ఆలోచన చేసుకో, నీ స్థితి ఏమవుతుందో ఆలోచన చేసుకో. ప్రభు యొద్దకు రా, ఆయన యొద్ద కృప దొరుకుతుంది,
ఆ కృపలో రక్షణ ఉంది, ఆ కృపలో శాంతి ఉంది, ఆ కృపలో సమాధానం ఉంది, ఆ కృపలో ఆశీర్వాదం ఉంది, ఆ కృపలో దీవెన ఉంది, ఆ కృపలో దీర్ఘశాంతం ఉంది, ఆ కృపలో దయాలత్వం ఉంది, ఆ కృపలో మంచితనం ఉంది, ఆ కృపలో మంచి పేరు ఉంది. ఆ కృప యొద్దకు రాగలవా? ఈ సాయంత్రకాల వేళలో చేతులు చాచి నా దేవుడు పిలుస్తున్నాడు. నీవు మారు మనసు నుండి సంపూర్ణ స్థితి నొందటానికి రా. యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్యకు నీ హృదయం ఇస్తే, యేసయ్యకు నీ హృదయంలో చోటిస్తే ఈనాడే రక్షణిచ్చి నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. మరలా మొదటి మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. ఏది మేలండి నీకు? ఈ లోకంలో ఏది మేలు? వెండి సంపాదించుకుంటే కాదు, బంగారం సంపాదించుకుంటే కాదు, ఉద్యోగం సంపాదించుకుంటే కాదు, ఈ లోకంలో ఇల్లు కట్టుకుంటే కాదు, పొలం కొనుక్కుంటే కాదు, బండి వాహనాలు కొనుక్కుంటే కాదు. మంచిదే అవి నీవు ఉండడానికి. కానీ పరలోకపు యొక్క మేలు ఆశీర్వాదం అనుభవించాలంటే, మంచి పేరు నీకు కావాలంటే రా యేసయ్య దగ్గరికి. నీ హృదయాన్ని ప్రభువుకివ్వు. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఆ మంచి పేరు నాకు కావాలయ్యా అని అంటావా? మోకరించి ఉన్న స్థలంలో ప్రార్థన చేద్దాం. ఆకాశము తట్టు చేతులెత్తి, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అల్పదాసుడను బలహీనుడను ప్రభువా, నీ పక్షాన నిలుచుండగా నీ మాటలు మాకు వినిపించావు నాయనా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మానవుండాని గతి ఏమోనో తెలియనా, ఏమేమి చుంటివో తప్పించు కుందువా, ఏమేమి చేయు చుంటివో తప్పించు కుందువా. యేసుని రక్షకుడే మహాభయంకరమౌను సింహంబు గానుండు. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలు పట్టబాయులై పొందెదరు తీర్పును. గ్రంథాలు పట్టబాయులై పొందెదరు తీర్పును. యేసుని రక్షకుడే మహాభయంకరుడు సింహంబు గానుండు. క్రియలు
పడును. వాని పేరందుండదో వాడాగ్నిలో పడును. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా? దేవుని బిడ్డ, నీ ప్రవర్తన ఎలాగుంది? మంచి పేరు మేలు అని వాక్యం చెబుతుంది. మంచి పేరు కోసం ఈ లోకంలో వేటినో అడ్డదారులు తొక్కుతున్నవేమో, అన్యాయంగా ప్రవర్తిస్తున్నావేమో. ఈ సాయంత్రకాలపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటలు నీ హృదయంలో చేర్చుకుని నీ మనస్సును మార్చుకుంటే రక్షణనిచ్చుటకు సిద్ధంగానున్న నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. సేవకురాలు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గడిచిన పునరుత్థాన దినము నుండి పునరుత్థాన దినం వరకు మీ సజీవన రెక్కల కింద దాచి కాచి భద్రపరిచి కాపాడి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినమును బట్టి వేలాది స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ప్రారంభ ప్రార్థనలో మాతో మీరు ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన పాటల ద్వారా మహిమ పొందారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మీ ప్రియ దాసులను నిలబెట్టుకుని ప్రవ్వా, మా జీవితాలకు ఈ అంచె దినములలో ఏ మాటలు కావాలో మీరు తేటగా సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకములో మంచి పేరు కొరకు ఏవేవి చేసిన వ్యర్థము అని నీ వాక్యము ద్వారా మాట్లాడుతూ వచ్చావు. ఇదిగో నీ పరిశుద్ధ గ్రంథములో తండ్రి, నీ భక్తుల ద్వారా మా కొరకు నాయన రాయించి వచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యెహోయాదా ఏ రీతిగా మంచి పేరును సంపాదించుకున్నాడు, ఇచ్చిగా ఏ రీతిగా మంచి పేరును సంపాదించుకున్నాడు, ఇదిగో కొన్నేళ్ళు ఏ రీతిగా మంచి పేరును సంపాదించుకున్నాడు ప్రభువా. ఈ లోకములో మంచి వారైన నీ దగ్గరికి వస్తే ఎటువంటి మంచి కార్యములు జరిగించే వారముగా ఈ లోకములో మమ్మలను నిలబెట్టి వాడుకుంటామని వాక్కు ద్వారా మాట్లాడిన మాటలు బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. వందనాలయ్యా. ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా అయ్యా స్వచ్ఛమైన ప్రేమ లేదు ప్రభువా. నీ ద్వారానే ఆ ప్రేమ కలుగుతూ ఉన్నదని ప్రభా. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ వ్యర్థము అని నిర్హేతుకమైన ప్రేమతో అయా స్వార్థము లేని ప్రేమతో మాతో మాట్లాడుతూ అట్టి ప్రేమ కలిగే జీవితాలుగా ఉండాలని మాట్లాడినందుకు స్తోత్రాలు. వెండి బంగారము ధన ధాన్యాలు ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులు ఈ లోకములో మంచివిగా చేయవచ్చు కానీ బ్రహ్మ నీ జీవ గ్రంథమందు మంచి వారముగా ఉన్న వారు పేర్లు ముద్రించే దేవుడు అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. వందనాలయ్యా. నీ అమూల్యమైన రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తము ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా మంచి వారిగా నీతిమంతులుగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని సిద్ధపరచబడుతున్నదని అయ్యా సిద్ధపరిచే కృపలోనికి నడిపిస్తుందని మాట్లాడేందుకు వందనాలు స్తోత్రాలు. నీ కృపలో బలపరచండి. విత్తబడిన ప్రతి మాట తిరిగి రాక మట్టి బెడలు కుళ్ళిపోకుండా దుష్టుడు ఎత్తుకుపోకుండా నా నాటికి నీరు కట్టి ఫలించి ఫల వృక్షము వలె మంచి పేరు కలిగి పరిమళ వాసన కలిగి ఈ లోకములో వెదజల్లే కృపను అయ్యా నీ కొరకు జీవించే గొప్ప భాగ్యమును ఎంచ దినములలో ప్రతి ఒక్కొక్క కుటుంబానికి, సంఘమునకు, వీధిలో, గ్రామములో, దేశములో, యావత్ ప్రపంచంలోనికి అట్టి పేరు కలిగిన బిడలగా ముద్రించండి, నడిపించండి, జీవింపచేయమని ప్రార్థన చేస్తూ కృపలో నింపమని దాసులింకను బలపరచమని ప్రార్థన క్రీస్తు వారి పేరట అతి వినయముతో బ్రతమాలి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.